మార్షల్ ఆర్ట్ అంతేగాని ఆ సుబ్బారావు ఇచ్చాడు రామారావు ఇచ్చాడు కాదు. అలాగే అవార్డులు చాలా ఉన్నాయి అమెరికాలో. ఆ అమెరికాలో ఆవిడ ఇంటర్నేషనల్ అవార్డు అన్ని తీసుకున్నా తానా గుర్తించి, ఎందుకంటే తానా చాలా అన్ని చూస్తారు, వాళ్ళు రికార్డు చూస్తారు, నిజమా కాదా అవన్నీ చూసి అప్పుడు వాళ్ళు ఇస్తారు. అంతేగాని ఎవరు వాళ్ళు పిలిచి వాళ్ళు అవార్డు ఇవ్వరు. అలాంటి ఒక అవార్డుని మనం ముఖ్యంగా కోమటి జయరాం గారికి అండ్ నాదెల్ల గంగాధర్ గారికి అండ్ ఉదయ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆనాలో తెలిసి లక్ష్మి గారికి, ఆవిడకి డిజర్వింగ్ పర్సన్. ఈ విషయం ఇంకోటి ఏంటంటే ఆవిడ ఎంతో కష్టపడ్డ ఒక మహిళగా ఆవిడ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ మీద ప్యాషన్ తో మా సినిమాలన్నీ చూసి ఆవిడకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత ఆవిడ పోలీస్ ఆఫీసర్ రావాలనుకుని తర్వాత సరే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాను చెప్పి ఇందాక స్క్రీన్ లో కూడా చూసారు. డబుల్ నుంచాకు వెపన్ ఊరికే ఏం కాదు, ఆవిడ ఎఫర్ట్ ఉంది. ఆ ఎఫర్ట్ ఉంది కాబట్టి ఆవిడ షీ టీమ్స్ కూడా వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు, రవి గారు చేశారు. సో షీఈ్ అ వెరీ డిజర్వింగ్ పర్సన్. సో ఈ ఫంక్షన్ నేను ఎప్పుడైతే అవార్డు వచ్చింది చెప్పి నాకు న్యూస్ తెలిసింది, వెంటనే మా మిత్రుడు రామకృష్ణ గౌడ్ గారికి చెప్పి ఎందుకు ఈయన సినిమా మనిషి, ఇది కరాటే, ఈయన సినిమా మనిషి అని ఎందుకు ఈయన ఇంక్లూడ్ చేశారంటే రీసెంట్ గా చాలా మంది కరాటే మాస్టర్స్ అందరూ ఏంటంటే మాకు కొంచెం సినిమాలో కూడా మాకు కొంచెం ఛాన్స్ కావాలి చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈయన పిలిచి వాళ్ళందరికీ కార్డ్స్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా మూవీస్ లో కూడా జాయిన్ చేయడానికి అవకాశం ఇప్పుడు కూడా వాళ్ళ ప్రాక్టీస్ కూడా స్థలం ఇచ్చారన్నమాట. సో ఇక్కడ సినిమా ఉంది ప్లస్ రియల్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఉంది అనమాట. సో ఆ విధంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు కరాటే మాస్టర్స్ మీరందరూ కార్డు తీసుకున్నారో ఇంకో విషయం చెప్తానండి, సినిమా ఫైట్ అంటే అంత ఈజీ కాదు. మీరు చాలా కష్టపడాలి, చాలా ఫిట్ గా ఉండాలి, మీకు చాలా డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ వేరే, ఈ డిసిప్లిన్ వేరే, ఈ టైమింగ్ వేరే, మీ టైమింగ్ వేరే, చాలా డబుల్ మీరు వర్క్ చేస్తే కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఉంటున్న ఒరిజినల్ స్టంట్ మాస్టర్స్ కానీ స్టంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పోటీ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకమంటే దూకుతారు, సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్